అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మటన్ కీమా కర్రీ అండి. దాని తయారీ విధానం చూద్దామా. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇలా సన్నగా పొడుగు కట్ చేసుకోవాలి. ఇది ఒక 1/2 కేజీ కీమా అండి. ఉల్లిపాయ ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసేసి వేసేసుకోవాలి. వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక దీంట్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో మటన్ది బోన్స్ వేసేసుకోవాలండి. కీమాతో పాటు మనకి కొట్టిస్తారు, సో అది కూడా వేసేసుకోవాలి. ఫస్ట్ అదే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఇలా బోన్స్ వేసేసుకున్న తర్వాత 1/2 కేజీ కీమా అండి బాగా నీట్గా 2 టైమ్స్ బాగా వాష్ చేసేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కీమా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక 10 మినిట్స్ వరకు, పచ్చి వాసన పోయే వరకు. ఒక 10 మినిట్స్ తర్వాత బాగా కీమా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి పసుపు ఉప్పు వేసుకొని 5 మినిట్స్గా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మసాలా అంతా కీమాకి చాలా బాగా పడుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై అయ్యాక దీంట్లో కారం వేసుకోవాలండి. 3 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియా పౌడర్, ఇలా కారం వేసుకొని కూడా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ అండి. ఇది హోమ్ మేడ్ జీరా పౌడర్ మన ఛానల్లో ఉంది, ఎవరన్నా చూడవాలి ఉంటే వెళ్ళి చూడండి. వేసి ఇంకొక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకొని ఇలానే కీమాలో మెంతమాకు వేసి చేస్తే చాలా బాగుంటుందండి. చిన్న మెంతాకు, అది నెక్స్ట్ టైం నేను చేసి చూపిస్తాను. ఒక 3 టమాటాలండి కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. వేసి మూత పెట్టుకుందాము. ఇలా టమాటా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. టమాటా నుంచి ఇంకా మటన్ కీమా నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకుందాం. టమాటా కూడా బాగా ఉడికాక ఇప్పుడు మనం దీన్ని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ఒక్కసారి ఉప్పు కారం తక్కువ ఉంటే చెక్ చేసుకోండి, ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇలా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నామండి. మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకోవాలండి ఫ్లేమ్. ఒక 5 మినిట్స్లో కర్రీ అయిపోతుంది.
చూద్దామండి. అయిపోయిందండి కీమా కర్రీ. లాస్ట్కి కస్తూరి మేతి అండి. ఇది హోమ్ మేడ్ కస్తూరి మేతి. దీని ఇలా వేసేసి క్రష్ చేసేసి కొంచెం వేసేసుకోవాలండి. లాస్ట్కి కొత్తిమీర. రెడీ అయిపోయిందండి మటన్ కీమా కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చపాతీకి, పుల్కాకి, జొన్న రొట్టెకి చాలా బాగుంటుంది. రైస్తో కూడా. కర్రీ అయిపోయిందండి. ఇలా కర్రీ అయిపోతే మనకి ఇలా ఆయిల్ అంతా సైడ్కి వచ్చేస్తుందండి. అదే మనకి కర్రీ అయిపోయినట్టు సైడ్ అండి. ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని దింపేయాల్సిందే. చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉంది, కలర్ఫుల్గా కూడా ఉందండి. రెడ్కి గ్రీన్గా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే ఏ కర్రీ అయినా లవ్తో కేర్తో చేసే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. మీ రూపీస్ కిచెన్ కొత్త